తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆదివారం శాకంబరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నగసాన్పల్లి గ్రామ శివారులో మంజీరా నది ఏడుపాయలుగా చీలిన పవిత్ర స్థలంలో వనదుర్గామాత స్వయంభుగా వెలిశారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకొని వనదుర్గా భవానీ మాతను అర్చకుడు పార్థివ శర్మ ఉదయం 4 గంటలకే విశేషమైన అభిషేకం చేసి వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసం అమ్మవారిని కూరగాయలతో అలంకరించడం ద్వారా లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని, పాడి పంటలు, వ్యవసాయం అన్నీ అధికంగా లభిస్తాయని అన్నారు. శాకంబరి అమ్మవారి అలంకరణతో వచ్చే వ్యాధులన్నీ తొలగిపోతాయని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఏడుపాయలు మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య, గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకంబరీ దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా, అందరూ కూడా క్షేమంగా, పాడి పంట, వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకంబరీ అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్నీ కూడా తొలగిపోయి